నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయిభ్యశ్చ ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. భారతీయ సనాతన ధర్మంలో అనగా వేద జీవనంలో గోప్రాధాన్యం చాలా ఉంది. అందుకే సనాతన ధర్మం అంటే గోవు గుర్తొస్తుంది. కొందరు అంటూ ఉంటారు, గోవుల్ని పూజించే వాళ్ళు భారతీయులు, హిందువులు అని. ఇది ప్రశంసించదగ్గ విషయమే తప్ప సిగ్గుపడవలసిన విషయం కాదు. ఎందుకంటే పూజించదగ్గ గోవులు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశీ గోవుకి కొన్ని ప్రత్యేకత ఉన్నాయి. అది ఈ మధ్య వైద్య శాస్త్రం ద్వారా చాలా మంది తెలుస్తూ ఉన్నది. విజ్ఞాన శాస్త్రం వల్ల ఇంకా గొప్పతనం బయటపడుతున్నది. స్వామి వివేకానంద చెప్పినట్లుగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సనాతన ధర్మం గొప్పతనం తెలుస్తుంది. అందుకే గోమాతని కాపాడుకోవడం విషయంలో స్వామి వివేకానంద చాలా అద్భుతమైన అంశాలు బోధించారు. అయితే వేదాదుల యందు గోవు యొక్క ప్రశస్తి చాలా గోచరిస్తుంది. అదే పురాణాల్లో కూడా వర్ణింపబడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, దేనివల్ల మనం మేలు పొందుతామో దాన్ని దైవంగా కొలుచుకోవడం అనేది గొప్ప లక్షణం. అందుకే గోవుని మనం దైవంగా కొలుచుకుంటామంటే సర్వవ్యాపుడైన భగవంతుడిని ఆవు రూపంలో చూస్తున్నామని అర్థం కాదు. ఆవు యందు భగవద్ విభూతిని చూస్తున్నాం. భగవద్ విభూతులను ఆరాధించుట, భగవంతుని ఆరాధించుట రెండు విధానములు ఉన్నాయి. విభూతులు అంటే దేని యందు గొప్పతనం కనబడుతుందో, దేని యందు ఒక ప్రత్యేక శక్తి కనబడుతుందో దాన్ని విభూతి అంటారు. ఆ విభూతులను ఆరాధన చేయడం వల్ల మన బుద్ధి పవిత్రమై, శక్తివంతమై, విస్తారమై అప్పుడు భగవంతుని తత్వాన్ని తెచ్చుకోగలుగుతాం. అందుకే మనం దేవుని ఆవుగా అనుకోవట్లేదు, ఆవు యందు దేవుని ఆరాధిస్తున్నాం. ఇది తెలుసుకోగలుగుతాం. దేవతా శక్తి ఉంది ఆవులో. ఎందుకంటే ఆవు యొక్క లభ్యమైన పదార్థములని వీటి గవ్యములు అంటారు. పాలు, పెరుగు, గోమయం, గోజలం. ఎందుకంటే గోమూత్రం అనరాదుట, గోజలం అనాలి. గోమలం అనకూడదు, గోమయం అనాలి. ఇది శబ్దం. ఎందుకంటే మాలిన్య లక్షణాలు గోమూత్రంలో, గోమలంలో ఉండవు కనుక వాటి గోజలము, గోమయము అని మన పెద్దవాళ్ళు పేర్లు పెట్టారు. అది ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు కూడా తెలియబడుతుంది. ఒకప్పుడు ఆవు పేడతోనే కల్లాపి జల్లేవారు. ఆ కల్లాపి జల్లడం వల్ల ఎంత ఆరోగ్యమో, అంతేకాదు రేడియేషన్ లాంటి ప్రమాదాలు కూడా రాకుండా కాపాడుతుందని పరిశోధనలతో తేల్చారు. ఇక్కడ అంటే ఆవు పేడ కల్లాపి జల్లి ముగ్గు వేయడం వల్ల వచ్చే ప్రయోజనం. అలాగే ఇళ్లకు గోడలకు కూడా ఆవు పేడ అలికేవారు. ఆవు పేడ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది దేశీ గోవు యొక్క పేడ, దేశీ గోవు యొక్క మూత్రము, అదేవిధంగా దేశీ గోవు యొక్క క్షీరము, దేశీ గోవు యొక్క పెరుగు, దేశీ గోవు యొక్క నెయ్యి. దేశీ అని ఎందుకంటున్నాం అంటే భారతీయ గోవులకు ప్రత్యేకత ఉన్నది. అందుకే భారతదేశంలోనే గోవు యొక్క వైశిష్ట్యం కనబడుతుంది. ఏమిటి దేశీ గోవు ప్రత్యేకత అంటే, దీనికి ఒక స్వర్ణ నాడి అని ఒక నాడి ఉంటుంది. మూపురము, ఇక గంగడోలు, స్వర్ణనాడి, ఈ మూడు భారతదేశం గోవుకు మాత్రమే ప్రత్యేకత. అంటే భారతదేశంలో ఆసేతు, సీతాచలం అనేక జాతుల ఆవులు ఉన్నాయి. కానీ ప్రతి ఆవుల సామాన్య లక్షణం మాత్రం స్వర్ణనాడి. ఈ నాడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సూర్యకిరణాల నుంచి భూమిపై వచ్చేటువంటి అనేక శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్లో గోరూప కిరణ శక్తిని పొందే ఒక లక్షణం ఈ స్వర్ణనాడి ఉంటుంది. అంటే భారతీయ గోవుల యొక్క వీపుపై ఉన్నటువంటి స్వర్ణనాడి ఆ సూర్యకిరణ శక్తిని ఆకర్షిస్తుంది. అందులో ఉన్న ప్రత్యేకమైన గోరూప శక్తి ఇంకేది ఆకర్షించలేదు. దాన్ని ఆకర్షించే శక్తి రెండింటికి ఉందిట. ఒకటి భూమికి, ఇంకొకటి ఆవుకి. కనుక రెండింటికి గోవు అని పేరు పెట్టింది శాస్త్రం. సూర్యకిరణాలకు గోవులు అని పేరు, అలాగే భూమికి గోవు అని పేరు, ఆవుకు గోవు అని పేరు, ఇంకా వేదవాక్యాలు కూడా గోవు అని పేరు. ఇలాగ గోవు అనే పేరుకి అనేక అర్థాలు చెప్పింది శాస్త్రం. అంటే వేదవాక్యాలు ఉన్న శక్తి, సూర్యుల్లో ఉన్న శక్తి గోవు ఎందు. అందుకే ఎక్కడ ఆవు సంచరిస్తుందో ఆ చోటు పవిత్రం, ఎక్కడ వేదనాదం మ్రోగుతుందో ఆ చోటు పవిత్రం అని చెప్పారు. అది గోవు యొక్క అంబాన రావంలో గొప్ప మంత్రశక్తులు ఉంటాయని కూడా చెప్పారు. అంటే ఆవు అంబారావం చేస్తే ఆ శక్తి చాలా విశేషం. పైగా శ్రవణానికి కూడా యోగ్యంగా అనిపిస్తుంది. అది మొరగడాలు, ఒండ్ర పెట్టడాల్లా ఉండకుండా శ్రవణ శుభంగా కూడా ఉంటుంది. దానిలో ఏదో ఒక శక్తి ఉంది. కనుక ఆవు అనబడేటువంటి శరీరమునందు ఎన్నో దివ్య శక్తులు ఉన్నాయని భారతీయ ఋషులు ఒకనొక ప్రత్యేక తపశ్శక్తితో గమనించిన విజ్ఞానం. ఆ విజ్ఞానంతోనే గోవుని ఆరాధించడం మనకు శాస్త్రంలో కనబడుతుంది. అంటే పవిత్రమైన వస్తువుల యందు భగవద్భావంతో ఆరాధన చేస్తే అవి మన జీవితాలకు ప్రభావం చూపిస్తాయి. గోవుని చక్కగా సేవ చేసినట్లయితే గ్రహదోషాలు, దురదృష్టాలు కూడా తొలగే అవకాశం ఉంది అని అనేక ఇక్కడ అనుభవాలు చెప్తున్నాయి. శాస్త్రంలో ప్రమాణాలు కనబడుతుంది. మహానుభావుడు దిలీప్ చక్రవర్తి తన భార్యను సుదక్షిణతో కలిసి వశిష్ఠుని ఆశ్రమంలో
శబల అనేటువంటి ధేనువుని సేవించి ఆ అనుగ్రహం చేత సత్సంతానం పొందినట్లుగా మనకి రఘువంశంలో చెప్పబడుతున్న గొప్ప గాథ. ఆ పురాణాల్లోనిది కాళిదాసు చాలా గొప్పగా వర్ణించాడు. పైగా అక్కడ ఆవు దూడ ఎలా వెళుతున్నాయి అంటే శృతిని అనుసరించి స్మృతి పెడుతున్నట్లుగా ఉన్నది అని గొప్ప ఉపమానం చూపిస్తారు. అంటే ఆవు వేదంలో పెడుతూ ఉంటే దూడ ధర్మశాస్త్రంలో పెడుతుంది. అంటే అర్థం ఏంటి? వేదంలో ఉన్నదాన్ని అనుసరించే స్మృతి చెప్తూ ఉంటుంది, శృతిని అనుసరించి స్మృతి చెప్తుంది. స్మృతి అంటే ధర్మశాస్త్రం, శృతి అంటే వేదం. కనుకనే అక్కడ గోవులో దూడలో శృతిని స్మృతిని చూపించి కాళిదాసు అంత అద్భుతంగా వర్ణిస్తాడు. పైగా ఆవు యొక్క కొమ్ములు చూపిస్తూ ఒక మాట అంటాడు, ఇది ఒక మంగళ ద్వారముల వలె ఉన్నాయి అన్నాడు. అందుకే ఆవులో ప్రతి అవయవంలో దేవతలు ఉన్నారు అనే ఒక భావం మనకి ఒక నమ్మకం కాదు, ఒక శాస్త్రం. ఏ అవయవంలో ఏ దేవత ఉన్నారు అనేది శాస్త్రంలో ఉంది, ముఖ్యంగా భారతంలోనే ఉందండి. భారతంలో స్పష్టంగా భీష్మ పితామహుడు ధర్మరాజాదురికి గోముఖము చెప్తూ గోవులో ఏ అవయవంలో ఏ దేవత ఉందో చెప్పారు. దాన్ని బట్టి గోవును పూజించడం, సర్వదేవతలను ఆరాధించడం మనకు సద్భావం కోసం చెప్పారు. కానీ అవన్నీ మూఢనమ్మకాలు అనడం కాదు, గోవును గౌరవించడం. అంటే గో పూజ అనే పేరుతో గోవుని హింసించడం. ఆ పూజ కూడా వాటి మర్యాద చూస్తూ వాటి ఆరోగ్యం చూసుకుంటూ, ఎందుకంటే ఏదైనా గోవుకి తినిపిస్తే బాగుంటుందని చెప్పి ఏది పెడితే పెట్టకూడదు. గోవుకి ఏది ఆరోగ్యమో అవి చూసుకుని వాటికి తగ్గ ఆహారాలు ఇవ్వడం, అది గోగ్రాసం ఇవ్వడం. గోవుకి గ్రాసం ఇవ్వడం వల్ల ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పారు. ఇక గోవు సంచరిస్తే ఆ చోటు పవిత్రము. పూర్వం యజ్ఞాలు చేయాలి అంటే ముందుగా ఎద్దు చేత భూమిని దున్నించేవారు. దీన్ని కర్షణం అంటారు ఇక్కడ. దానివల్ల భూమి పవిత్రమవుతుంది, భూమి కర్షణ వల్ల పవిత్రమవుతుంది. అలాగే ఆలయ నిర్మాణం చేయాలన్నా ముందు భూమిని ఎద్దు చేత కర్షణ చేయించాలి. అంటే కర్షణాది ప్రతిష్టాంతమని క్రియ. అంటే కర్షణతో మొదలుపెట్టి ప్రతిష్ట వరకు ఉండే కొరత ఉంటుంది. ఇక్కడ యజ్ఞం చేయాలని చేయాలి అంటే భూమికి పవిత్రత, శక్తి వస్తుంది. ఆ స్థలంలో ఉన్న దోషం పోవాలి అంటే ఆ విధంగా ఎద్దు చేత దున్నించాలి అని చెప్పారు. ఎద్దు ఆవు రెండూ కలిపి గోవు, ఇది తెలుసుకోవాలి. గోరక్షణ అంటే కేవలం ఆవుల్ని కాపాడడం మాత్రమే కాదు, ధేను వృషభం ఈ రెండు కలిపి గోవు అనిపించుకుంటాయి. కానీ ఉభయానికి గో శబ్దం వాడాలి. ఇది తెలియక, భాష తెలియక చాలా మంది గోవులంటే ఆవులు మాత్రమేని, పాపం ఎద్దులకి ఎందుకు సేవ చేయకూడదు అనుకుంటారు. దానికి సేవ చేయాలి. అయితే వృషభం, ధేను రెండింటిని కలిపి గో జాతి అంటారు. రెండింటి యందు శక్తి ఉన్నది. ఇక్కడ వీటి వైశిష్ట్యం వాటిది. అయితే ధేనువు దగ్గర 2 గవ్యాలు లభిస్తాయి అంటే ఆవు నుంచి. అవి పాలు, పెరుగు, వాటి నుంచి నెయ్యి కూడా వస్తున్న 3 గవ్యాలు వచ్చినట్టు. ఈ గోమయం, గోజలం అవి రెండిటివి గొప్పవే, వృషభానవి ధేనువు కూడా. అయితే యజ్ఞాల్లో వృషభానికి విశేషం చూపించారు. పైగా గోవు పట్ల సనాతన ధర్మంలో ప్రతి సంప్రదాయంలో గౌరవం ఉంది. విష్ణు భక్తులు, శివభక్తులు, దేవీ భక్తులు, సూర్య భక్తులు, గణపతి భక్తులు అందరూ గోవును ఆరాధన చేస్తారు. ఇష్టదేవతలు ఎవరైనప్పటికీ కూడా సనాతన ధర్మ పద్ధతులు ఒక్కటే. పైగా యజ్ఞమునందు గో క్షీరముతో చేసినటువంటి నైవేద్యాలు, గోవు పెరుగుతో చేసినవి, అలాగే ఆహుతులు వేసేటప్పుడు ఆవు నెయ్యి వేస్తారు. దీనికి సంబంధించి భారతంలో కథ ఉన్నది. ఆ కథ ఏమిటి అంటే, దేవతలను యజ్ఞముతో తృప్తిపరిచితే దేవతలు మనల్ని తృప్తిపరుచుతారు. దేవతలు ప్రకృతిపై ప్రభావం చూపించి ప్రకృతి రూపంతో మనం అనుగ్రహిస్తారు. కానీ ప్రతి వారు కూడా దేవతల్ని తృప్తిపరచండి అని బ్రహ్మదేవుడు శాసనం చేస్తాడు మానవ జాతి. అప్పుడు మహర్షులు ఒక మాట అంటారు, ఆ తృప్తిపరిచే విధానమైన యజ్ఞం నీ ద్వారా గ్రహించి మేమే ఇవ్వాలి. అయితే దేవతలను తృప్తిపరచేది ఎలాగా? అంటే మానవుల ఆహారం వేరు, దేవతల ఆహారం వేరు. ఎవరి ఆహారం వారిది. ఎందుకంటే ఆయా జీవులకి ఆయా ఆహారాలు నిర్దేశింపబడతాయి, అందరికి ఒకటి కాదు. దేవతలకి మానవుడు తినే ఆహారం ఇవ్వలేదు. ఏమిస్తే దేవతలు తృప్తిపడతారు అంటే భావము, భక్తితో తృప్తిపడతారు. నిజమే, అంటే పదార్థం కూడా ఇవ్వాలి కదా. ఊరికి నమస్కారం అంటే సరిపోతుందా? ఏ పదార్థం ఇవ్వడం వల్ల దేవత తృప్తిపడతారు చెప్పు అంటే, దేవతల ఆహారం మీద అది ఇవ్వండి అన్నాడు బ్రహ్మదేవుడు. దేవతల ఆహారం ఏంటి? అమృతం. అమృతం భూమి ఎంత ఎక్కడ దొరుకుతుంది? అందుకే దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని ఒక మాట అడుగుతారు, దేవతలకు అమృతం ఇవ్వాలంటే మాకెక్కడయ్యా అమృతం దొరుకుతుంది అంటే గొప్ప మాట చెప్తాడు, గోక్షీరమే అమృతము. ఇది చెప్పాడు. అందుకే గోక్షీరం యొక్క సారం, గోక్షీర సారం అంటే గోఘృతం. ఆ గోఘృతాన్ని అగ్నిలో వేస్తే, నెయ్యి ఒక్కటే అగ్నిలో వేస్తే జ్వలిస్తుంది, పాలు పెరుగు వేయరు కదా. అందుకే అగ్ని యందు గోఘృతము ఆహుతిగా ఇస్తారు. అది చాలా ముఖ్యం. అది ఇవ్వడం వల్ల దేవతకు తృప్తి చెందుతారు అని చెప్పారు ఇక్కడ. గోక్షీర సారమైనటువంటి ఘృతము అది దేవతలకు తృప్తి కలిగించేటువంటి గొప్ప అంశము అని చెప్పారు.
కనుక దేవతలకి గోక్షీరంతో పాయసం వండి నైవేద్యం పెట్టడం, అలాగే ఆవు పాల పెరుగుతో దధ్యోజనం చేయడం, విశేషించి ఏది వండి నైవేద్యం చేసినా ఆవు నెయ్యి వాటి మీద అభిగరించి నైవేద్యం పెట్టడం అనే పద్ధతులు చెప్పారు. మనం అన్నం పెడతాం భగవంతుడి నైవేద్యంగా, సాత్విక పదార్థాలు వండి పెట్టినప్పుడు కూడా వాటిపై ఆవు నెయ్యి వేస్తేనే అది నైవేద్యానికి అర్హములు, లేనప్పుడు అర్హములు కావు. వీటికి శాస్త్రంలో అభికరించుట అన్నారు. అభికరించుట అంటే నేతితో తడుపుట, నేతిని దానిపై వేసి నైవేద్యం పెట్టాలి అన్నారు. ఆవు నెయ్యి యొక్క సంసర్గం వల్ల పదార్థం అమృతమవుతున్నది, ఇది వివరించారు. అంతేకాదు ఇటీవల వైజ్ఞానిక పరిశోధనల వల్ల కూడా ఆవు పాల వల్ల, గవ్యముల వల్ల వచ్చేటువంటి ఏ శక్తి ఉన్నదో శరీరంలో అంత దివ్యమని, వాటిని పుచ్చుకోమని కూడా శాస్త్రం మనకి చెప్తూనే ఉండే అంశం. శాస్త్రం అంటే భౌతిక శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి. అందుకే గోక్షీరము, గోధటి, గోఘృతము వీటి యొక్క ప్రాధాన్యాలు ఇంత చక్కగా చెప్తూ వస్తున్నారు. అంతేకాదు భూమిని ఆవు రూపంలో ఉన్నట్లుగానే పురాణాలు చాలా చోట్ల వర్ణించాయి. భాగవతంలో కూడా పృథు చక్రవర్తికి భూమాత గోమాత రూపంలో కనబడడం చెప్తుంది. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు కూడా భూమి గోరూపంలో గోచరించడం అద్భుతంగా వర్ణించారు. అప్పుడు ఒక వర్ణన ఉంది, భూమి గోవుగా కనబడుతుంది, ధర్మదేవత వృషభంగా గోచరిస్తుంది. అద్భుతమైన మాట. ఇక్కడ గోవు అనేది దేవుని అనే అర్థంలో వాడబడింది. కనుక ఆవు, భూమి ఆవు రూపంలో ఉన్నది, ధర్మము ఎద్దు రూపంలో ఉన్నది. ఈ రెండు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆవు క్షీరము ఇవి ఇవ్వాలి అంటే సంతానవతి కావాలి. సంతానవతి దేని వల్ల అవుతుంది? వృషభం వల్ల అవుతుంది. చాలా గొప్ప మాట చెప్పారు. కనుకనే భూమి నీకు పంటలు ఇవ్వాలంటే, ఆవు పాలు ఇచ్చినట్లుగా భూమి నీకు పంటలు సంపదలు ఇవ్వాలంటే ఆవుకు వృషభ సంసర్గం చేత సంతానవతి పాలు ఎలా ఇవ్వగలదో ధర్మం వల్ల భూమి అనే ఆవు మనకి సంపదనిస్తుంది అని చెప్పారు. ఇక్కడ ధర్మానికి భూమికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే వృషభానికి ఆవుకి ఉన్న సంబంధము. ఇంత అద్భుతమైన ఒక ప్రతీకవాదం మనకి భాగవతంలో ప్రథమంలోనే గోచరిస్తుంది. అదేవిధంగా పృథు చక్రవర్తి భూమి నుంచి సంపదలు పిండుకోవాలనుకుంటారు. ఎవరైనా సరే భూమి నుంచి సంపదలు పొందాలనుకుంటారు కదా. ఆయన చక్రవర్తి అనగా రాజు. ఆ రాజు అయిన వాడు భూమి నుంచి సంపదలు పిండుకోవడం కోసం భూమి ఆవు రూపం ధరిస్తుంది. ధరిస్తే ఆయన హస్తములనే పాత్రతో పాలు పిండుతాడు. అంటే పాలు పిండే ముందు దూడ చేత చేపాలి, ఆ తర్వాత పాలు పిండాలి కదా. అప్పుడు భూమి వృషభమైనప్పుడు మనువు దూడ అయ్యాడు, పృథు చక్రవర్తి చేతులతో పిండాడు అన్నారు కదా. 3 సంకేతాలు పిండాడు. మనువు అంటే ధర్మశాస్త్రకర్త, అంటే ధర్మదేవత వల్లనే భూమి నుండి సంపదలు వస్తుంది. ఆ సంపద ముందు ధర్మానికి వినియోగించాలి. అదే ధర్మశాస్త్రకర్త దూడగా చెప్పబడుతున్నారంటే ధర్మానికి ముందు వినియోగించి ఆ తర్వాత నీ చేతితో పిండి. చేతితో పిండి అంటే కృషి, కృషితోనే భూమి నుంచి సంపాదించాలి అని చెప్పారు. ఎలాగైతే మానవ చక్రవర్తి పృథు చక్రవర్తి పని చేస్తాడో దేవతలందరూ కలిసి బృహస్పతిని ప్రధానంగా పెట్టుకుని అమృతం పిండారు భూమి నుంచి అన్నారు. ఇలాగ అనేక మంది దేవగణములు, ఋషి గణములు వచ్చి భూమి నుంచి పొందారు. అంటే అర్థం ఏంటంటే సృష్టిలో అనేక లోకాలు ఉండొచ్చు, ఎన్నో దివ్య దేశాలు ఉండొచ్చు, కానీ అందరికీ ఆధారం భూమి. భూమి యందు జరిగే సత్కర్మలల్లే వాళ్ళందరూ పోషింపబడతారు. భూమిని అద్భుతంగా ఒక కామధేనువుతో పోల్చి చెప్పారు. అంటే మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా ఒక మాట అంటారు, జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు. భూమి కామధేనువులా మనకు కావలసినవి ఇస్తూ ఉన్నది. అదేవిధంగా పరమేశ్వరుడు జనకుడుగా అనుగ్రహిస్తున్నాడు. మన పరమేశ్వరుడు మన తండ్రి, భూమి మన తల్లి. ఇటువంటి తల్లి తండ్రులతో ఉన్నటువంటి మనం క్షేమంగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలని పరమాచార్యులు వారు సనాతన ధర్మ సందేశాన్ని చక్కగా అందించారు. అంటే భూమి ఆవుతో పోల్చబడుతుంది చెప్పడం కోసం ఉదాహరణ మనం చూస్తుంది. భూమి క్షేమంగా ఉండాలంటే ఆవు క్షేమంగా ఉండాలి. అంటే వేదమునందు ఆవుతో మాట చెప్పారు, అగ్నియ. అగ్నియ అంటే కొట్టకూడని జంతువు అని అర్థం. కొట్టకూడదు, చంపరాదు. అది క్షీరం ఇస్తున్నంతసేపు గొప్పదే, క్షీరం ఇవ్వకపోయినా గొప్పది. దాని ఉనికి చేతనే పవిత్రం చేస్తున్నది. అలాగే గోమయ గో జలాదుల వల్ల కూడా మనం పవిత్రమవుతున్నాం. ఇక ఆయుర్వేదాది శాస్త్రమయందు పంచగవ్య చికిత్సలు ఉన్నాయి. అంటే ఈ పంచగవ్యాదులతో చేసినటువంటి ఔషధులు, ఈ ఔషధులతో మొండి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతున్నాయి అనేది ప్రస్తుతం కూడా ఎందరికీ ఉన్నటువంటి అనుభవమే. ఆ శాస్త్రం ఒకటి ఉంది కనుక అలాంటి శాస్త్రాలు ఉద్ధరించాలి. మానవులైన వాళ్ళందరూ కూడా గోక్షీరమే తాగుతాం, పంచగవ్యములు వాడుతాం అని నిర్ణయం తీసుకున్నట్లయితే భారత జాతులు గోసంతతి వృద్ధి చెందుతుంది. గోసంతతి గురించి చెప్తూ మాతా రుద్రాణం దుహిత వసూనాం స్వస ఆదిత్యానాం
అమృతస్య నాభి అనే మంత్రం వేదంలో ఉన్నది. రుద్రులకు తల్లి, ఏకాదశ రుద్రులకు తల్లి, దుహితా వసువున అష్టవసువులకు కుమార్తె, స్వసా ఆదిత్యానం ద్వాదశాదిత్యులకు సోదరి. అంటే వసు రుద్ర ఆదిత్యులం అంటే దేవగణములకి ఆవుకున్న సంబంధం చూపిస్తున్నారు. అంటే దైవశక్తి ఆ విధంగా ఉన్నది. అమృతస్య నాభి, అమృతానికి కేంద్రము ఉన్నారు. అంటే సర్వ అమృతములు దాని నుంచి ఉత్పన్నమవుతాయి. అమృతము అంటే ఆనంద స్థితి, అమృతం అంటే శాశ్వత స్థితి. అలాంటి శాశ్వతమైన అమృతమునకు అనగా ఆనందానికి ఆధారం ఏంటి గనక అమృతస్య నాభి. ఇవన్నీ గోవుకి చెప్పిన నామాలు. ప్రణువోచం చికితుషే జనాయమా కామా నాగా మదితిం వధిష్ట. పైగా ఆవు పేరు అదితి అన్నారు. అదితి అంటే ఛేదించరానిది, ఛేదించకూడనిది, ఇది అర్థం. అంతేకాదు ఇది నిరపరాధమైనది. ఆవు అంటే నిరపరాధం, ఏ అపరాధం చేయనటువంటి జంతువు, సాధు జంతువు అంటూ ఉంటారు కదా. సాత్విక లక్షణములు బాగా ఉన్న జంతువు ఆవు. అందుకే అవధ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ గోవుని హింసించరాదు అని చెప్పారు. ఇది జ్ఞానంతో చెప్పిన అంశమే తప్ప ఒక మత విశ్వాసం కాదు. అందుకే ఏ మత విశ్వాసంలో కూడా గోవుని హింసించమని లేదు. అన్య మతాల్లో కూడా గోవుని గౌరవించాలని చెప్పారు. భారతదేశంలో అన్యులు పాలించే రోజుల్లో కూడా గోవధ నిషేధం జరిగింది. అప్పుడు గోవులు రక్షించారు, దానికి చరిత్ర ఉన్నదని. అది విశేషమైన అంశం. అటు వృషభాలని ఇటు ఆవుల్ని కాపాడారు. అంతేకాదు పూర్వంలో సంపద అంటే గో సంపద అనుకునేవారు. గోస్వామి అనే మాట, ఎంత గోవులు ఉంటే అంత సంపద అనుకునేటువంటి దేశం భారతదేశం. ఇది భారతదేశం స్వాభావికంగా వ్యవసాయ దేశం కనుక ఈ రెండింటిని అంత గౌరవంగా చూసేవారు. అందుకే భారతదేశంలో సామాన్యుల మొదలు పండితుల వరకు కూడా గోవు విషయం పేరెత్తగానే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు. గోవు, గంగా, గీత, గోవిందుడు, గాయత్రి, గణపతి, ఈ గకారములన్నీ కూడా రక్షించే శక్తులు అని చూపిస్తున్నారు. అంతేకాకుండా అథర్వ వేదంలో గోసూక్తమని చాలా విశేషంగా బోధించారు. అవి గోవు యొక్క క్షీరాదులు మేధస్సును పెంచుతాయని చెప్పారు. పైగా దేవతా స్వరూపం కనుక గోవును ఆరాధించినప్పుడు ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది అని బోధిస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆవు దేహంలో ఇన్ని దేవతలు ఉన్నప్పుడు ఆవుకి అనారోగ్యాలు, ఆకళ్ళు ఉంటాయి ఏమిటయ్యా అంటే ఇక్కడ గ్రహించవలసిన అంశములు ఉన్నాయి. అది విభూతులు ఒక మాట చెప్పు. దివ్యత్వం కొన్ని జంతువుల్లో, కొన్ని వృక్షాల్లో ఉంటాయి. వాటిని దివ్యముగా మనం గౌరవిస్తాం. వృక్షాలన్నింటిలో భగవంతుడు ఉంటాడు, వేరే విషయం. కానీ దివ్యమైనవి కొన్ని ఉంటాయి. ఆ దివ్యమైన వృక్షాల్లో మనం అశ్వత్థము అంటే రావి, మర్రి, మారేడు, మేడి అంటూ ఉంటాం. అంటే ఇవేనా దేవతా వృక్షాలు, మిగిలినవి కావా అంటే ఇది భగవత్ స్వరూపమే. కానీ వీటిని విభూతులు అంటారు. విభూతులు అంటే దైవశక్తి వేటిలోంచి గొప్పగా కనబడుతుంది అని విభూతి అంటాం. వాటికి దేవతా స్వరూపాన్ని మనం భావన చేస్తాం. భావన చేయడం కాదు, ఉన్నదాన్ని భావిస్తాం. ఇది తెలుసుకోవాలి. ఇది ఎలాంటిది అంటే, ఒక దీపం గాజు డబ్బాలో పెట్టినప్పుడు ఆ గాజు డబ్బా మలినం లేకుండా, మసి లేకుండా ఉన్నప్పుడు కాంతి బాగా కనబడుతుంది. అదే మసి ఉన్నటువంటి డబ్బాల్లో దీపం ఉన్న బాగా కనబడుతుంది. కనుక అన్నిట్లో భగవంతుడు ఉన్నప్పటికీ మసి లేని డబ్బాలో దీపం ఎలా కనబడుతుందో కొన్నిటి యందు భగవత్శక్తి ఎక్కువగా గోచరిస్తుంది. అప్పుడు వాటిని గౌరవిస్తే మనం భగవంతుడిని గౌరవించినట్లే, అర్చించినట్లే అని చెప్పారు. అలాగే వృక్షాల్లో కొన్ని దివ్య వృక్షాలు ఉంటాయి, జంతువుల్లో కొన్ని దివ్య జంతువులు ఉంటాయి. అలాంటి జంతువుల్లో గోవులు ఒకటి అని చెప్పారు. అందుకే జంతు జన్మల్లో ఉత్కృష్టం గోజన్మ, వృక్ష జన్మల్లో దేవతా వృక్ష జన్మలు ఇవని చెప్పారు. అలా వివిధములైన లక్షణాలు చెప్పడం జరిగింది. రాతి జన్మలు కూడా ఉంటాయి, రాళ్ల జన్మలు. రాళ్ల జన్మల్లో గొప్పది సాలగ్రామం ఉంది. ఆ సాలగ్రామం ఉంది విష్ణు శక్తి ఉంటుంది. మన పెద్దవాళ్ళు కేవలం నమ్మకంతో చెప్పలేదు. నమ్మకంతో అయితే దేన్నైనా నమ్మచ్చు, కానీ దీన్ని మాత్రమే చెప్పారంటే వాళ్ళు శాస్త్రజ్ఞానంతో చెప్పారు. ప్రతి రాత్రి ఎందుకు భగవంతుని భావించవచ్చు, కానీ సాలగ్రామంలో నువ్వు భావించకపోయినా విష్ణువు ఉంటాడు. నర్మద బాణలింగంలో భావించకపోయినా శివుడు ఉంటాడు. అందుకే వాటికి తగిన మర్యాదలు అన్నీ చెప్పాను. అలాగే వృక్షాల్లో కూడాను అశ్వత్థము, ఇక వటవృక్షము, వీటి యందు భగవద్ విభూతి ఉంటుంది కనుక వాటికి మర్యాద, గౌరవం ఇస్తాం. అవి కనబడినప్పుడు అవి దాటి వెళ్ళిపోకుండా నమస్కారం చేయాలని చెప్పారు. అలాగే జంతువుల్లో గోవును చూస్తే నమస్కరించాలి. దిలీప చక్రవర్తి ఒకప్పుడు స్వర్గానికి వెళ్ళి దేవతలకు సహాయపడి తిరిగి వస్తూ ఉంటే అక్కడ గంగానది హోరులో తాను వింటూ ఆనందించుతూ వస్తూ ఉంటాడు. ఆ వస్తున్నప్పుడు తోవలో కామధేను ఉంటుంది, సురభి. అప్పుడు ఆమెను చూసి నమస్కరించాడు, అంటే గమనించలేదు. ఆమెను గమనించకుండా, నమస్కరించకుండా వచ్చినందుకు దుష్ఫలితాన్ని భీడ్చాడు. గోవు చెప్పించిందని కాదు, అలా గోవును ఉపేక్ష చేయకూడదు అని చెప్పడం దాని యొక్క భావం. ఆ గౌరవించకపోవడం వల్ల పొందిన దుష్ఫలితం బయటపడడం కోసం వశిష్ఠుడు చెప్పిన ప్రకారంగా మరి శబల అనబడే కామధేవుని సంతానాన్ని గౌరవించి, అర్చించి, ఆరాధన చేసి
తిరిగి సత్ఫలితం పొందేడు అని పురాణములు చెప్తున్న గొప్ప కథ. ఇది గోవు ఆరాధన వైశిష్ట్యాన్ని గ్రంథములు ఇలా బోధిస్తుంది. గో సంతతిని పరిరక్షించుకుంటూ గోవుల్ని గౌరవించడం అనేది అనేక యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రము చెప్తున్న గొప్ప అంశం. ఇందులో ఉన్న భావం బట్టి గోవు జీవుడు వేరు, గోవు దేహం వేరు. జీవుడు ఇవాళ గోవు కావచ్చు, మానవుడు కావచ్చు, మరొకట రాజు కావచ్చు. కానీ ఆ జీవుడికి కష్ట సుఖాలు ఉంటాయి, మనస్సు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ శరీరం ఉందే, ఆ శరీరం ముందు దివ్యత్వం ఉంటుంది. అందుకే ఆ శరీరాన్ని మనం గౌరవిస్తున్నాం, దివ్యత్వాన్ని గౌరవిస్తున్నాం. అలా గౌరవించినప్పుడు ఆ గోవు ద్వారా దేవతలు మనం అనుగ్రహిస్తున్నారు. గోవు దేవత అనుగ్రహిస్తుందని కాకుండా గోవు ద్వారా దేవతలు అనుగ్రహిస్తున్నారు అని చెప్తారు. అందుకే మనకి గోదానానికి ప్రాధాన్యం చెప్పారు, గోసేవకు ప్రాధాన్యం చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా గోసేవ చేస్తూ ఆనందించాడు. గోసేవలో ఆనందించేవాడు గోవిందుడు, గోపాలకుడుగా ఉన్నాడు. గోపాలకుడుగా ఉన్నప్పుడు ఆ గోవులు ఎంత ప్రేమగా పిలిచేవాడు, ఎంత ప్రేమగా చూసేవాడు భాగవతం చాలా గొప్పగా వర్ణిస్తుంది. గోవిందునిపై భక్తి ఉన్నది అంటే గోవుపై కూడా భక్తి ఉండాలి. అలాగే రాధాదేవి, కృష్ణుడు ఉభయులు కూడా గోభక్తులు చాలా ఉత్కృష్టంగా ఉన్నారంటూ బ్రహ్మవివర్తాది పురాణములు మనకు చెప్తూ ఉంటాయి. అలాగే స్కాంద పురాణంలో పరమేశ్వరుడు చెప్తాడు, శివుడు గోవుని ఆరాధిస్తే నేను సంతోషిస్తాను. అలా అమ్మవారి యొక్క నామాల్లో గోమాత అని ఒక నామం ఉంది. ఆ గోమాత పేరు సురభి, గోవులన్నిటికీ తల్లి సురభి అని చెప్పారు. సురభి ఎలా వచ్చిందో చెప్తూ పురాణంలో కలిసి చెప్పారు. గోలోకంలో నారాయణ కృష్ణ రూపంతో ఉంటాడు. ఆ కృష్ణ పరమాత్మ ఒకసారి ధ్యానం చేస్తూ ఒక మధుర పదార్థమైన తాగాలనుకున్నాడు. ఆయన సంకల్పాలు కలగవు, సంకల్పం కలిగిందంటే లోకక్షేమం కలుగుతుంది. అలా కృష్ణుడు అలా అనుకోగానే ఆయన యొక్క వదనం నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి సురభీదేవి, మొదటి ధేనువు. ఆ సురభి యొక్క క్షీరాన్ని రాధాదేవి ఒక బంగారు పాత్రలో తీసి కృష్ణుడికి ఇచ్చింది. కృష్ణుడు పాలన చేశాడు. అప్పుడు సురభి ఆరాధన ఆయన చూపించాడు. ఆ సురభి మొదట వచ్చిన కామధేనువు. ఆ సురభి సంతానమైనటువంటి ధేనువులే స్వర్గాది లోకాల్లో దివ్య లోకాల్లో ఉంటాయి. అలాంటి దివ్య లోకాల్లో ఉన్న ధేనువుల్ని మహర్షులు తపస్సు చేత యజ్ఞార్థమై ఆహ్వానించి ధ్యానించి ప్రార్థిస్తే ఆ కామధేను సంతానం భూమికి దిగింది. అది ఎక్కడ మహర్షులు ఎక్కడ తపస్సు చేస్తారో అక్కడికి వచ్చాయి. మహర్షులు తపస్సు చేసే చోటు పేరు భారతదేశం, భారతవర్షం. అదే భారతవర్షానికి కామధేను సంతానం మహర్షుల తపస్సు వల్ల వచ్చింది కనుక భారతదేశంలో ఉన్న గోజాతి అంతా కామధేను సంతతి. ఆ కారణం చేతనే వాటిని గౌరవించమని చెప్పారు. కనుక అటువంటి గోజాతిని శుద్ధంగా కాపాడుకోగలగాలి. ఇటీవల ఆయుర్వేద ఔషధాలు పుచ్చుకునేటప్పుడు క్షీరం అనుపానంగా ఇవ్వాలి అన్నప్పుడు భారతదేశపు గోవు యొక్క, దేశీ గోవు యొక్క పాలు మాత్రమే అనుపానంగా పనిచేసాయి. మిగిలిన క్షీరములు వికటించాయి. అంటే ఏదైతే శాస్త్రం చెప్తుందో సత్యమందు జరుగుతుంది. అటువంటి గోమాత, సర్వదేవతాత్మికైనటువంటి గోమాత, భారతీయ సనాతన ధర్మానికి కేంద్రమైన గోమాతకు నమస్కరిస్తూ